వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. మనందరం కూడా చాలామంది ఏమనుకుంటా ఉంటామంటే ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, ఏదైనా మనం ఈ బాధను భరించలేకపోతున్నాం రా దేవుడా, నన్ను త్వరగా తీసుకెళ్ళిపో అని చెప్పేసి చాలామంది మనం తట్టుకోలేని సమస్యలు వచ్చినప్పుడు అనుకోని వ్యక్తి అనేవాళ్ళు ఖచ్చితంగా ఉండరనమాట. అలాంటి టైంలో మనం అనుకుంటాం. కానీ అసలు జీవితం ఏంటి? చచ్చేంత వరకు, అంటే ఆ చావు మనకి వచ్చేంత వరకు, ఆ చివరి నిమిషం వరకు కూడా ఫుల్ ఫ్లెజ్డ్‌గా జీవితం మొత్తాన్ని బ్రతకటమే కరెక్ట్ అయిన జీవితం అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. కానీ ఆ కరెక్ట్ అయిన జీవితము అందరికీ అంత ఈజీగా వస్తదా అని అంటే రాదు. చాలా చాలా ఫేస్ చేస్తాము. అంత ఫుల్ ఫ్లెజ్డ్‌గా ప్రతి ఒక్కరం కూడా అక్కడి దాకా జీవితాన్ని గడపాలి అనంటే ఖచ్చితంగా ఎన్నో మెట్లు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న తర్వాతనే అక్కడికి వెళ్తామనమాట. కాకపోతే అక్కడి దాకా జీవించిన వాళ్ళని వాడురా నిజంగా జీవితాన్ని జీవించాడు, చచ్చేంత వరకు కూడా ఎన్నున్నా కానీ ఎక్కడా కూడా ఓటమికి వంగకుండా ప్రతి నిమిషం వరకు కూడా నా చావు ఎప్పుడొస్తదా అని చెప్పేసి ఆటన్నిటిని తట్టుకోలేకుండా తను అంతం చేసుకోకుండా చివరిదాకా బతికాడు అని ఇట్లా బతికి ఉన్న వాళ్ళని చూసి మనం అనుకుంటూ ఉంటాము. కానీ కొంతమంది చనిపోయినా కూడా బ్రతుకుతారు. అదేంటా అని అనుకోవచ్చు. ఏం లేదు. మనం చేసేటటువంటి మంచి పనుల వల్ల మనం చనిపోయినా కూడా ఆ మంచి గుర్తొచ్చినప్పుడల్లా కూడా బతికి ఉన్న వాళ్ళు మనల్ని తలుచుకుంటూ ఉంటారనమాట. అది చిన్న సాయం అవ్వనివ్వండి, చిన్న మంచి అవ్వనివ్వండి, పెద్దది అవ్వనివ్వండి, అది ఒకరికి చేసిన సాయం అవ్వనివ్వండి, 10 మందికి చేసిన సాయం అవ్వనివ్వండి, ఏదైనా కానీ సాయమే మంచే కాబట్టి మనం చచ్చినా కూడా చాలా మంది దగ్గర బతికే ఉంటాం అనమాట మనం మంచి పనులు చేస్తే. అలాగే మనము ఎప్పుడూ కూడా ఒక ఆట ఆడామంటే అది గెలుపా ఓటమా ఏదైనా కానీ తేలే వరకు ఆడుతూనే ఉంటామన్నమాట. కాబట్టి అలాగే జీవితంలో కూడా ఈ జీవితం అనేది ఒక ఆటలాగానో లేదంటే ఒక యుద్ధం లాగానో మనం కనుక ఎగ్జాంపుల్ ఇమాజిన్ చేసుకొని దీనిలో నేను గెలవాలి, ఇది నా అంతిమంగా గెలిస్తేనే నన్ను నేను నిలబెట్టుకునేటటువంటి సిచ్యువేషన్ అన్నట్టుగా మన జీవితంలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఆలోచించాలన్నమాట. ఎందుకు అంత పట్టుదలగా ఉండాలి అని అంటే అంత పట్టుదలగా ఉన్నప్పుడు మాత్రమే ఆ సమస్యలు మనకి చిన్నవిగా కనపడి మనల్ని మనం మోటివేట్ చేసుకొని దీన్ని నేను ఎలాగైనా తట్టుకుని నిలబడగలను, దీన్ని నేను ఎలాగైనా తట్టుకుని నిలబడి దాన్ని నేను ఏదైతే అనుకుంటున్నానో అది సాధించగలను అనేటటువంటి సెల్ఫ్ మోటివేషన్ మనకి ఇస్తుంది అనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు. ఈ ఆటలో అయినా ఏదైనా ఆటకి వెళ్ళినప్పుడు గెలవాలని ఎంత మనం తాపత్రయపడుతూ ఉంటామో, ఎంత ఇదిగా ట్రై చేస్తూ ఉంటాము, అదేవిధంగా జీవితంలో కూడా ఏ సిచ్యువేషన్లో అయినా ట్రై చేస్తూనే ఉండాలి. మనం ఓడిపోము, ఇప్పుడు ఓడిపోయినా ఇంకొకసారి గెలుపు వస్తుంది అని మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. కానీ మన ప్రయత్నానికి మాత్రం ఫుల్ స్టాప్ పెట్టకూడదు అనమాట. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఎన్ఏ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.